వారంలో మొదటి రోజు ఏది? ఆదివారం కదా. 7వ దినం విశ్రాంతి దినం, 8వ దినం పునరుత్థాన దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సంఘటన మీ దృష్టికి తెస్తాను నేను. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. చాలండి. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం 8 దినములైన తరువాత అంటే 8వ దినాన్ని అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే మత్తయి వ్రాస్తూ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి అని చాలండి. దేవుని స్తోత్ర. మత్తయి మార్కు వ్రాస్తూ ఏమన్నారంటే 6 దినములైన తరువాత. రెండవది లూకా వ్రాస్తూ ఏమన్నాడంటే 8వ దినము అన్నాడు. దేవునికి స్తోత్ర. 6 దినములైన తరువాత అని మత్తయి అన్నాడంటే అర్థం ఏంటంటే 7వ రోజులోనికి వచ్చారు. లూకా ఏమన్నాడు? 8 దినాలు అన్నాడు. 6వ దినాన్న సృష్టిలో ఏం జరిగింది చెప్పండి. 6వ దినాన్ని ఏం జరిగింది? మానవుని చేశాడు. 6వ దినం మానవుని సంఖ్య, 7వ రోజు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, ప్రభు దినం అని మనం అర్థం చేసుకోవాలి. 7వ దినమున ప్రభు విశ్రమించాడు. అది ప్రభు దినమైతే 8వ దినం వచ్చేటప్పటికి ఏమైందంటే అది పునరుత్థాన దినమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 8తో ప్రారంభం, 7తో ముగింపు, 8తో ప్రారంభం. అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క పరిపాలన ప్రారంభం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అనేటువంటిది మనం చూస్తే రూపాంతరము చెందినటువంటి సందర్భం. ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఆయన రూపాంతరము చెందెను అని మత్తయి తెలియచేస్తూ ఉన్నాడు. వారి ఎదుట రూపాంతరము పొందెను. లూకా ఆయన ప్రార్థించుచుండగా ముఖ రూపము మారెను. ఈ వచనంలో వ్రాయబడినటువంటి మాట రూపాంతరము అనేటువంటి మాటను గమనించండి. రూపాంతరము ఏంటది? రూపాంతరం. తొలి రోజున ప్రభు అయినటువంటి యేసయ్య రూపాంతరం చెందారు. 8వ దినాన్ని ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు.
రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రూపాంతర అనుభవం గుండా మనం వెళ్ళాలనేటువంటిది మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసు రూపాంతరము చెందారు. రూపాంతరము అనేటువంటి మాటను గూర్చి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. రూపాంతరము, ఈ రూపాంతరం అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలంటే గొంగళి పురుగును చూడాలి. గొంగళి పురుగును చూస్తే ముద్దు పెట్టుకుంటారు కదా, ఎవరన్నా ముద్దు పెట్టుకుంటారా? గొంగళి పురుగును చూస్తే మనం ఏం చేస్తాం? దూరంగా విసిరి వేస్తాం, దూరంగా పెడతాం మనం. ఈ గొంగళి పురుగే కొన్ని రోజులకి ఏమవుతుంది? సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. దేవునికి స్తోత్రం. సీతాకోక చిలుక చక్కగా వచ్చి మన ఇంటి అరుగు మీద వరాలుతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది కదా. గొంగళి పురుగును చూస్తే చూడముచ్చటగా ఉంటుందా? ఉండదు కదా. గొంగళి పురుగును అసహించుకుంటాం. అయితే సీతాకోక చిలుక చూడముచ్చటగా ఉంటుంది. రూపాంతరము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనమంతా కూడా గొంగళి పురుగులాటోళ్ళం అన్నమాట. ఈ గొంగళి పురుగు ఏం కావాలంటే సీతాకోక చిలుకగా రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ భాగములో మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసయ్య రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూపాంతరము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లోపల మార్చబడినది బయటకు కనబడ్డం. అది రూపాంతరం అంటే. లోపల కలిగినటువంటి మార్పు అది బయటకు కనబడడం. బయటకు ఒకలాగా లోపల ఒకలా కాదు. లోపల ఎప్పుడైతే మార్చబడుతుందో అది బయటకు కనబడుతుంది. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహిమ శరీరంతో కప్పబడింది. అయితే ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏంటంటే అసలు ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది ఆ రూపాంతర కొండ మీద ఆయన శిష్యులు చూడగలిగారు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా లోపల ఉన్నది బయటకు కనబడ్డమే రూపాంతరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోపల కలిగిన మార్పు, లోపల జరిగినటువంటి ఆ మార్పు బయటకు కనబడడమే రూపాంతరం. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రూపాంతరం చెందడానికి మనం ఇక్కడ గమనించినట్లయితే కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా రూపాంతరము చెందాలనుకున్నట్లయితే, ఎవరైనా అంతరంగములో కలిగినటువంటి మార్పు, నిజంగా అంతరంగంలో గనక ఆ మార్పు కలిగితే అది బయటకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రూపాంతరం చెందడానికి ప్రభు అయినటువంటి యేసయ్య ఒక కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. లూకా వ్రాయలేదు కానీ యోహాను, మత్తయి అంటాడు ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదికి అనేటువంటి మాట గమనించండి. మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం, ఎత్తైన స్థితిలోనికి వెళ్ళేటువంటి అనుభవం మనకు అవసరమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కి వెళ్ళాలి. ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కొండలన్నిటికంటే కూడా ఎత్తైన కొండ ఇది. ఇది
బహుశా హెర్మోను పర్వతం అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ హెర్మోను పర్వతం ఈ కొండ మీదకి ఎక్కి వెళ్ళిన తర్వాత, ఈ కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఎలాగూ వెళ్ళాడు అనేటువంటిది మనం చూస్తే ఏకాంతముగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి, కొండ మీదకి ఏకాంతముగా పోయి, ఏకాంతముగా పోయి అనే మాటకు మనం గమనించవలసింది ఏంటంటే, తండ్రితో తన సమయాన్ని గడపాలని వెళ్ళాడు. అది ఏకాంతముగా, ఒంటరిగా తండ్రితో సహవాసం చేయడానికి ఏకాంతముగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో రూపాంతర అనుభవంలోనికి రావడానికి ఆత్మీయంగా మనము ఎత్తైన స్థలాలలోనికి వెళ్ళాలి, ఎత్తైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళి ఆయన ఏకాంతముగా మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏకాంతముగా పోయి, లూకా అంటాడు, ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కేను. ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కేను. ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా మారేదేంటో తెలుసా? ముఖం మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా మారేది ఏంటంటే ముఖం మారుతుంది. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన ఈ లోకములో ఉంటున్నటువంటి సమయములో తండ్రికి ప్రార్థన చేయడానికి, తండ్రి సన్నిధిలో గడపడానికి ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఈ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కలిగిన మార్పు ఏంటో తెలుసా? ముఖంలో మార్పు వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి అని చెప్పాడు. మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి. కాబట్టి ప్రార్థించినప్పుడు కలిగే మార్పు ఎక్కడ ఉంటుందంటే ముఖంలోనే వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు అనుకుంటున్న పరిస్థితులు మారాలి, పరిస్థితులు మారాలి. అసలు ముఖం మారిందా అనేటువంటిది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ప్రభు అయినటువంటి యేసయ్య కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా మార్చబడింది ఏంటంటే ముఖము మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ముఖం మాత్రమే కాదు, ఇంకా ఏం మార్చబడిందంటే ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ముఖం మారింది, వస్త్రములు మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. మనము రూపాంతరము చెందాలంటే ఒంటరిగా దేవునితో గడిపేటువంటి సమయం కావాలి. మనము రూపాంతరము చెందాలంటే ప్రార్థించేటువంటి సమయం కావాలి. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఈ రెండు కూడా చాలా అవసరం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రూపాంతరము అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా కొన్ని భాగాల్లో ఈ మాట మనం చూస్తాం. రూపాంతరం చెందాలంటే మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 12వ అధ్యాయం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి.
మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మనం రూపాంతరం చెందాలంటే మనస్సు రూపాంతరం చెందాలి, మనస్సులో మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి, మన తలంపులలో మార్పు రావాలి, మన మనస్సులో మార్పు రావాలి. కాబట్టి మన మనస్సు రూపాంతరము చెందాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు అనేటువంటిది ఎలాగూ మార్చబడుతుంది, ఆలోచన అనేటువంటిది ఎలాగూ మార్చబడుతుంది అని మనం ఆలోచిస్తే, ఈ ఆలోచన విధానం మనస్సు మారడం అది ఎలాగూ జరుగుతుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకొనడం ద్వారా, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, లోక మర్యాదను అనుసరింపక అనేటువంటి మాట ఇక్కడ గమనించండి. లోక మర్యాదను అనుసరింపక. చాలాసార్లు లోకం పోకడ చొప్పున మనం వెళ్ళాలనుకుంటూ ఉంటాం, లోక మర్యాదను అనుసరించి వెళుతూ ఉంటాం. లోకంలో ఇలా జరుగుతుంది కదండి, ఇలా తప్పనిసరిగా జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ లోక మర్యాద ప్రకారంగా మన యొక్క మనస్సును మార్చుకోవాలంటే, మన మనస్సు రూపాంతరం చెందాలంటే దేవుని యొక్క చిత్తాన్ని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం మన మనస్సులకు రూపాంతరాన్ని కలుగ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం చాలా వినడం, వాక్యాన్ని నేర్చుకొనడం ఇది చాలా ప్రాముఖ్యం. మనస్సు మార్చబడి మనసు ఏం కావాలి? రూపాంతరం చెందాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మాట గమనించండి. దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం చూడండి. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చినది కాదు, వచ్చినటువంటి మాట కాదు. ఈ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇంగ్లీష్లో చాలా వేరేగా ఉంది మాట. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఏమని వ్రాయబడి ఉందంటే, ఒక వ్యక్తి తన మనసులో ఏదైతే తలుస్తాడో అదే తానయ్యి ఉంటాడు. ఒక వ్యక్తి మనసులో ఏదైతే తలంచుకుంటాడో అదే తానయ్యి ఉంటాడు. కాబట్టి మన మనస్సు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును బట్టి రూపాంతరము చెందిందో, ఆ మనస్సులో మనము తలంచుకుని దానిని బట్టి మనం అయ్యి ఉంటాం. ఇది మనం గమనించాలి. కాబట్టి మనస్సు దేవుని యొక్క వాక్యము ద్వారా రూపాంతరము చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు సాతాను ఏం చేస్తాడంటే మన మనస్సులో కోటలు కడుతూ ఉంటాడు. ఈ యొక్క సాతాను కట్టినటువంటి ఆ కోటలే బలమైనటువంటి దుర్గములుగా ఉండిపోతాయి. వాటినే మనము నమ్ముతాం, వాటిని బట్టే మనం వెళుతూ ఉంటాం. ఒక మాట గమనించండి, వాతావరణం మార్చబడింది. ఈ వాతావరణం మారింది కదా.
చాలామందికి దగ్గు, జలుబు ఇలాగూ చాలామంది బాధపడుతూ ఉన్నారు. మనం ఏమని సమర్థించుకుంటాం? వాతావరణం మారింది కాబట్టి అందరికీ అలాగే ఉంటుందండి కాలంలో అని సమర్థించుకుంటాం. అదే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనేటువంటిది మనం పట్టించుకోం. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను చెప్తాను చూడండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రెండు మాటలకు చాలా తేడా ఉందా లేదో చెప్పండి. మనం ఏం చేస్తున్నామంటే లోక మర్యాదను అనుసరించి మనం తలస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దానికి భిన్నంగా మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి వాక్యము ద్వారా మన యొక్క ఆలోచన విధానం మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు ఈ లోక మర్యాదను అనుసరించి మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. అమ్మ ఏంటి పని చేయలేకపోతున్నారు? ఆపరేషన్ చేయించుకున్నాను కదండి, చేయలేనని అంటారా? కానీ దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం ఇస్తాడు అనేది మనం నమ్మితే, పూర్వము ఎలాంటి ఆరోగ్యమైతే ఉందో అలాంటి దానిని దేవుడు సమకూరుస్తాడని నమ్మితే మనము దేవుని యొక్క కార్యం మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనస్సు ఏం కావాలంటే రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం. మనసు ఏం కావాలి? రూపాంతరం చెందాలి. మనసు రూపాంతరం చెందడం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని చిత్తమేదో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకోవాలండి, పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తే, దేవుని చిత్తం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి నేను చెప్పాను, చాలాసార్లు ప్రజల మనసుల్లో సాతాను కట్టినటువంటి మరొక కోట ఏంటో తెలుసా? తలరాత. ఏంటది? తలరాత. దేవుడు ఎప్పుడో రాసేసాడు అని అంటారు. ఏం రాశాడు? దేవుడు ఏమీ రాయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైతాన్ గాడు రాశాడు. దేవుడు నీ కొరకు రాసినవి ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి విషయాలే రాస్తాడు, కానీ దేవుడు ఇప్పుడు కూడా ప్రతికూలమైనవి రాయుడు కదా. మీ పిల్లలను గురించి రాయమంటే మీరు ఏం రాస్తారు చెప్పండి? మీ పిల్లలు ఎవరు అడుక్కు తినాలని రాసుకుంటారు? ఎవడన్నాని? ఎవరు రాసుకోరు కదా. మా పిల్లలు అడుక్కు తినాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఎవరు రాయరు. మా పిల్లలు చాలా ఉన్నతంగా ఉండాలి, చాలా ఆశీర్వదింపబడాలని రాస్తారు కదా. అలాగే దేవుడు మన కొరకు చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనసు మారాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అనుకుంటారు కదా, నేను జబ్బు పడ్డం దేవుని చిత్తం అనుకుంటాను. జబ్బు పడ్డం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. నీవు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దేవుని యొక్క కోరిక. ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమేరా బాబు, నీవు ఇలాగుండడం నాకు ఇష్టం కాదు, నీవు కుష్ఠరోగిగా ఉండడం నాకు ఇష్టం కాదు. నాకు ఇష్టమేంటో తెలుసా? నీవు బాగా ఉండడం నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన మనస్సు రూపాంతరము చెందాలండి. దేవునికి స్తోత్రం. మన మనస్సు వాక్యం ద్వారా మార్చబడాలి, రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు. ఇంకా మనం ఎక్కడ రూపాంతరం చెందాలి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి,
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరమును కూడా ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభువు యొక్క పోలికలోనికి రూపాంతరము చెందుతున్నాము అన్నాడు. అది దేవునికి స్తోత్రం. ఎలాగూ అంటే ఆయన మహిమను మనం ఏం చేయాలంట? ప్రతిఫలింప చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక అద్దం ఎలాగైతే ఒక వస్తువును ప్రతిబింబింప చేస్తుందో అలాగే ప్రభువు యొక్క మహిమను, ప్రభు అయిన యేసు యొక్క మంచితనాన్ని మనము లోకమునకు ప్రతిఫలింప చేయుచు ఆ మహిమలోనికి, యేసు ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడాలనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుగా చెప్పాను నేను, ఒకటేంటంటే రూపాంతరం చెందాలంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళాలి, రెండవది ప్రార్థించాలి, మూడవది వాక్యం ద్వారా మన యొక్క మనస్సులోనికి మన మనస్సు రూపాంతరం చెందాలి, నాలుగవది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడడానికి మనం ఏం చేయాలంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. మీ అందున్నటువంటి క్రీస్తే ఏమై ఉన్నాడంటే మహిమయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందున్న క్రీస్తు. క్రీస్తు ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నించుకుంటే నాలో ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు నీలో నివాసం ఏర్పరచుకున్నాడు, నాలో నివాసం ఏర్పరచుకున్నాడు. మీ అందున్నటువంటి క్రీస్తు ఆయనే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న క్రీస్తే ఆయన మహిమ నిరీక్షణయై ఉన్నాడు. కాబట్టి మనలో క్రీస్తున్నాడా? క్రీస్తుకు మనం చోటిచ్చామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకను మనం చూస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఇక్కడ అంటా ఉన్నాడు నీలో. ఎక్కడ మహిమ పొందాలి ఆయన? ఎక్కడ మనం రూపాంతరం చెందాలి? ఆయన మనలో మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీలో నన్ను మహిమ పరచుకొనేదనని ఆయన నాతో చెప్పాను. ప్రభువు నాతో చెప్పిన మాట అని చెప్పి ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమలోనికి మనము రూపాంతరం చెందాలంటే అర్థం ఏంటంటే
యేసుక్రీస్తు యొక్క పోలిక మనలో ఏర్పడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యలాగే ఉండాలనేటువంటిదన్నమాట. ఇది వెంటనే పూర్తిగా ఒక్కసారిగా ఆయన పోలికలోనికి మనం మార్చబడం. ఇది వెంటనే జరిగేటువంటి పని కాదు. క్రమక్రమముగా ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. గలతీ సంఘానికి వ్రాస్తూ వారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. మీలో క్రీస్తు పోలికను నేను చూడాలి, మీలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూడాలి. విశ్వాసు యొక్క గురి ఏంటంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడమే విశ్వాసు యొక్క గురి కావాలండి. ఈ పోలికలోనికి క్రమక్రమముగా మనం మార్చబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమక్రమముగా మార్చబడుతూ మనం ఎప్పుడు పూర్తిగా ఆయన పోలికలోనికి వస్తామంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను, ఆ కుక్కను కొట్టండి సుందరబాబు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఈ మాట గమనించండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగే ఉంటాం అనేటువంటి చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. రోజు రోజుకి కూడా ఆయన స్వరూపము మన యందు ఏర్పడాలి. ఆయన స్వారూప్యములోనికి మనము రూపాంతరపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన స్వారూప్యములోనికి మనము రూపాంతరపరచబడాలి. వాక్యం ద్వారా మనసు రూపాంతరపరచబడాలి. అలాగే మనలో ఉన్నటువంటి క్రీస్తును బట్టి మనము ఆయన మహిమలోనికి మార్చబడుతూ ఉండాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ఆయన యొక్క స్వారూప్యములోనికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములోనే ఈ మాట మనం చూద్దాం. మనమందరమును ముసుగులేని ముఖముతో అమ్మా ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత అనేటువంటి మాట గమనించండి. ప్రభువగు ఆత్మచేత అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో అని అర్థం. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము రూపాంతరము చెందాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని ఏం చేస్తాడంటే మారుస్తూ ఉంటాడు, రూపాంతరం చేస్తూ ఉంటాడు.
ఆయన స్వరూపములోనికి మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన యొక్క గోల్ కావాలన్నమాట. చూడండి, పరిశుద్ధాత్ముడు మనకు చేసేటువంటి సహాయం అది. ఆయన యొక్క స్వారూప్యములోనికి మార్చబడడం, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం మార్చబడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనము ఇక మీదట, చూడండి, ఇక మీదట మనం ఎలా ఉండకూడదంటే పసిపిల్లలుగా ఉండకుండా మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, చూడండి ఎలా ఉండాలంటే క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలోనూ ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె రూపాంతరము చెందడానికి మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలములో ఆయన ఏకాంతముగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారందరూ చూస్తూ ఉండగా ఆయన రూపాంతరం చెందాడు కదా. ఈ రూపాంతరం చెందినప్పుడు మొట్టమొదటిగా మార్చబడింది ఏంటి? ముఖము. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ముఖము మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఎప్పుడైతే ముఖరూపం మారిందో రెండవదిగా మార్చబడింది ఏంటో చూద్దాం. చూడండి, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను అని మత్తయి తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ముఖము మారింది, ఆయన ముఖము ప్రకాశించిందని చెప్పి మత్తయిలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వస్త్రములు దగదగా మెరియుచుండెను, వెలుగువలే తెల్లనివాయను అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన రూపాంతరం చెందాడు, ఆయన ముఖం వర్చస్సు మారింది, ఆయన వస్త్రాలు కూడా మారాయి. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే లోపల జరిగినటువంటి మార్పు బయటకు కనబడ్డం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు ఈ యొక్క రూపాంతర అనుభవం మనకు కనబడడం లేదు. మారామంటారు కానీ ఇంకనూ గొంగళి పురుగులాగే ఉండిపోతూ ఉన్నారు. మారామంటారు కానీ మరి సీతాకోక చిలుక వలె వారు చూడముచ్చటైనటువంటి జీవితం వారికి ఉండడం లేదు. వారి యొక్క యేసు ప్రభు యొక్క వస్త్రములు, జీవితం మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఆ విధంగా ప్రకాశించేటువంటి జీవితాలుగా, మార్చబడిన రూపాంతరము చెందినటువంటి జీవితాలుగా ఉండాలనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కొండ మీద ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయములో మనం చూస్తే 3వ వచనం, మోషేయు ఏలియాయు, ఈ యొక్క పేతురు యోహానులు ఉన్నారు. మోషే కనబడ్డాడు,
ఏలియా కనపడ్డాడు. ఈ ఈ సంఘటన జరిగేటప్పటికి మోషే బతుకున్నాడు, చనిపోయాడమ్మా? చనిపోయాడు. మోషే చనిపోయి ఎంతకాలం అయింది అమ్మా? 100 సంవత్సరాల? 1400 సంవత్సరాలకు పూర్వం చనిపోయాడు మోషే. అందరూ కూడా మోషేని మర్చిపోయి ఉండొచ్చేమో కానీ మోషే బ్రతికే ఉన్నాడు కదా. దేవుని స్తోత్ర. చాలాసార్లు విశ్వాసంగా జరిగింది అది. మోషే ఆ కొండ మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్ర. చనిపోయినటువంటి వారు కనుమరుగైపోరనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే 1400 సంవత్సరాలు అయిపోయింది. మోషే కనుమరుగైపోలేదు, మోషే ఉన్నాడు. మోషే శరీరంతో ఉన్నప్పుడు కనాను దేశములోనికి చేరలేదు కదా, దూరం నుండి చూచాడు. కనాను దేశానికి చేరలేదు కానీ చనిపోయిన తర్వాత ఈ కనాను దేశములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు చూస్తావు కానీ నీవు ఆ దేశంలో ప్రవేశించమని దేవుడు చెప్పాడు. శరీర రీతిగా వెళ్ళలేకపోయాడు కానీ అతడు చనిపోయిన తర్వాత అతడు వెళ్ళాడు. విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ చెప్తాను చూడండి. విశ్వాసులు దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశలైతే కలిగి ఉంటారో వారు లేకపోయినా వారి ఆశలు నెరవేర్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తిహీనుల యొక్క ఆశ ఏమవుతుంది? నిర్మూలమైపోతుందని వాక్యములో ఉంది. ఇది విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప ధన్యతది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలామంది అంటారు కదా, ఏమీ చేయకుండా చనిపోయాడండి, వెళ్ళిపోయాడండి అంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను. నేను దేవుని కొరకైనటువంటి ఆశ, దర్శనం, పరిచర్య కొరకైనటువంటి ఆశలు గనక నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ నీవు శరీర రీతిగా చూడకపోవచ్చు కానీ దేవుడు అనుమతిస్తాడు చూడడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మోషే శరీర రీతిగా చూడలేకపోయాడు కానీ అతడు మహిమ దేహంతో ఉండి చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మోషే కనపడ్డాడు. రెండవది ఏలియా కనపడ్డాడు. ఏలియా ఉన్నాడు అప్పటికే? లేడు కదా. అప్పటికే ఏలియా పరలోకమున కొనిపోబడి 600 సంవత్సరాలైంది. మోషే చనిపోయినటువంటి వాడు, ఏలియా దేవుని సన్నిధికి కొనుపోబడినటువంటి వాడు. మోషే ఉన్నాడు, ఏలియా కూడా ఉన్నాడు. వీరిద్దరూ కూడా 2 గుంపుల ప్రజలకు సూచనగా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో ఉండేటువంటి వారు, మరణించిన పరిశుద్ధులందరూ కూడా ప్రభువుతో ఉంటారు. అదేవిధంగా సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఆ దూత బోర శబ్దం వినే సమయానికి వారు కూడా ప్రభువుని ఎదుర్కొనడానికి వారు ఆకాశ మండలం మీదకి కొనుపోబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వీరక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. అక్కడ ఏం మాట్లాడారు ఇక్కడ వ్రాయబడలేదు కదా. లూకా వ్రాసాడు చూడండి. దేవునికి స్తోత్రం. చూడండి 31వ వచనం, 9:31. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మాట్లాడుకుంటా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటా లేదు కదా వాళ్ళు. ఎలా ఉంది పరలోకంలో, ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పడం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి. నిర్గమం అంటే అర్థం ఏంటంటే దాటిపోవడం అన్నమాట. దాటిపోవడం, మరణములో నుండి జీవములోనికి దాటిపోయేటువంటి కార్యక్రమాన్ని గూర్చి. మనుషులు ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారంతా కూడా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఆ యొక్క కార్యం యేసు ప్రభువు చేసినటువంటి శిలువ కార్యము ద్వారా నెరవేర్చబడింది. దానిని గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో పేతురు ఒక మాట అంటాడు చూడండి. పేతురును అతనితో కూడా ఉన్నవారు, 4 మత్తయి సువార్త 10:17. అప్పుడు పేతురు, చూడండి, పేతురు అంటా ఉన్నాడు, ఇక్కడే ఉండిపోదాం. కింద బోర్డులన్నీ సమస్యలు ఉన్నాయి కదా, క్రింద బోర్డులన్నీ సమస్యలు ఉన్నాయి, వద్దు అవన్నీ ఎందుకు, ఇక్కడే హాయిగా ఉంది, ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి, నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. పేతురు యొక్క ఆలోచన మంచి ఆలోచన ఇది, చెప్పండి. లోక సంబంధమైనటువంటి ఆలోచన. చూడండి, పేతురు పర సంబంధమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట చెప్పాడు. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది ఎన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు, నీవు మనుష్యుల సంగతులనే తప్ప దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. ప్రియులారా, ఈ వాక్యములో మనం చూస్తున్నాం, మరొకసారి పేతురు మనుష్య సంగతులను మనసులో ఉంచుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీకు పర్ణశాలలు కడతాను. చాలాసార్లు దైవికమైనటువంటి సంగతులను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. మనం 3 పర్ణశాలలు కడుతున్నానని చెప్పేసి అంటూ ముగ్గురికి కూడా సమానంగా కట్టాలని చూశాడు. యేసు ప్రభువుకు 1, మోషేకు 1, ఏలియాకు 1. ముగ్గురు సమానం కాదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగ్గురు సమానం కాదు. ఈ ముగ్గురు సమానం కాదు అనేటువంటి సంగతిని తెలియచేయడానికి ఆకాశములో నుండి ఒక శబ్దం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన మాటే వినండి కానీ మిగతా వాళ్ళ మాటేమి వినొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తున్నది, యేసయ్య రూపాంతరం చెందాడు. ఆయన ఎత్తైన కొండ మీదకి ఎక్కి వారందరూ చూస్తున్నప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూపాంతరం చెందాడు. నీవు నేను ఈ సంవత్సర ప్రారంభములో రూపాంతరం చెందాలి. మన మనస్సు రూపాంతరం చెందాలి. మన హృదయం మహిమతో నింపబడి క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చబడాలి. రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి. ఇది మన యొక్క గమ్యం కావాలండి. యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం. 2022వ సంవత్సరం తొలి పరిశుద్ధ దినం. ఈ తొలి పరిశుద్ధ దినమున